నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి. సంపద సృష్టించాలి, ప్రజలకు అందించాలి. ఏపీ సీఎం చంద్రబాబు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఉపాధి కూలీ మరణానికి కూడా విలువ ఇవ్వరా? మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఫైర్. సీఎంఆర్ఎఫ్తో పేదలకు ఆరోగ్య భద్రత. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రతి మహిళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. సజ్జల రామకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికి రైస్ ఇవ్వడం మొదలుపెట్టారు. 2 రూపాయల కేజీ బియ్యం వచ్చింది. కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు. కానీ ఈ రోజు వచ్చిన పరిస్థితులు మారాయి. రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోతున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన, మన అలవాట్ల పైన, లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది. అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఈ రోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు. ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్, ఫిష్, లేకుంటే ఎగ్స్. మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్ డిమాండ్ తగ్గిందని. కరెక్టే, కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం. కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది. అది నా మొత్తం లైఫ్ స్టైల్లోనే మార్చుకున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం. ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం. ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. అందుకే నేను కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాను. హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి వాజ్పేయి గారిని మైక్రో ఇరిగేషన్ ఎట్టుండాలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్టే ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్ ఒక బైబిల్ మారిగా, ఒక భగవద్గీత మారిగా దాన్నే ఫాలో అవుతున్నారు. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈ రోజు 5 సంవత్సరాలు ₹1 కూడా వీళ్ళు ఇవ్వలేదు. మళ్లీ ఈ సంవత్సరం పికప్ చేశాం. దేశంలో మైక్రో ఇరిగేషన్ కి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. 16 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ పెట్టాం, ఆటోమేషన్ పెట్టాం. ఈ రోజు మీరు మైక్రో ఇరిగేషన్ వచ్చినాక ఆటోమేషన్ వస్తే యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తారు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర అతిథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు అభినందనలు తెలిపారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చారిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా 6 నెలలు కొనసాగిన
నవంబర్ 23న పదవీ విరమణ చేశారు. సిజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్ పేరు పొందారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబైతో పాటు నాగ్పూర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. मैं भूषण रामकृष्ण गवई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्य रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का, अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక ఉపాధి కూలీ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా అని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పనులను పూర్తిగా తగ్గించేశారని విమర్శించారు. చంద్రలపాడు మండలంలో విపరింతలపాడు గ్రామం నుంచి ఒక మహిళ ఉపాధి పనులకు వెళితే ఫీల్డ్ అసిస్టెంట్ దూషించారని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తూ ఆవిడ ఆత్మహత్య గల కారణాలు కూడా క్లియర్గా తెలియజేశారు. ఆవిడ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, పార్టీ సానుభూతి పరురాలు, యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ తనని అందరి ముందు ఎంత ఘోరంగా అవమానించాడు తెలియజేస్తూ, అక్కడ అంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరూ అతను ఆపలేదని భావించి చాలా బాధపడుతూ తన పరిస్థితిని మొత్తాన్ని తెలియజేస్తూ ఆవిడొక వీడియో రిలీజ్ చేసి పురుగుమందు తాగి దురదృష్టవశాత్తు మరణించారు. ఆవిడ చెప్పే విషయాలు ఖచ్చితంగా మనందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆవిడ చదువుకున్న ఆవిడ ఒక స్కూల్లో టీచర్గా పనిచేశానని చెప్పారు. ఒక షాప్ రన్ చేస్తున్నారు. నెట్ సెంటర్ కూడా పనిచేస్తుంది ఆవిడ ఆధ్వర్యంలో. అలాంటి మహిళ ఎంత బాధాకరంగా మాట్లాడారంటే, నా పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఈ 300 రూపాయలు వస్తే నా కొడుక్కి నేను ఖర్చులకు ఇవ్వగలను అనే ఉద్దేశంతో ఈ పథకంలో భాగంగా నేను పనులకు వెళ్తే నన్ను ఘోరంగా దూషించారు. సీఎంఆర్ఎఫ్తో పేదలకు ఆరోగ్య భద్రత చేకూరుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో కందుల దుర్గేష్ 23 మంది బాధితులకు 19,18,415 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో 91 మంది బాధితులకు 1,16,53,394 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇటీవల కరెంట్ షాక్తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు సంబంధిత శాఖ ద్వారా 5 లక్షల ఆర్థిక సాయం ప్రత్యేకంగా అందించడం జరిగిందన్నారు. అంతేకాక నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం
మోర్తా గ్రామానికి చెందిన పశువులు కోల్పోయిన రైతులకు 1,50,000 అందించామన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా త్వరితగతిన సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి కందుల దుర్గేష్ బాధిత లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా 23 మందికి రమారమి 19,18,415 రూపాయలు చెక్కుల రూపంలో అందించడం జరిగింది. ఇందులో ఈ మధ్యకాలంలోనే ఎవరైతే కరెంట్ షాక్తో మరణించిన వారు ఉన్నారో వారికి డిపార్ట్మెంట్ పరంగా ఒక 5 లక్షల రూపాయల చెక్కును కూడా వారి అకౌంట్లో వేయడం జరిగింది సెపరేట్గా. ఇది కాకుండా అదేవిధంగా మోర్త గ్రామానికి చెందినటువంటి యానిమల్ లాస్ విషయంలో ఒక 1,50,000 రూపాయల చెక్కు కూడా వారి అకౌంట్లోకి వేయడం జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి వెంటనే స్పందించి వారికి తగిన రూపంలో వారికి అయినటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం వారికి చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని వెంటనే నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా కూడా ఇవాళ ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, దారిద్ర్య రేఖకు దిగువ నివసిస్తున్న వారు ఉన్నారో వారికి వారి వైద్య ఖర్చుల నిమిత్తం రమారమి 25 లక్షల వరకు కూడా వైద్య సహాయం అందించడానికి, అదేవిధంగా రాష్ట్రంలో సుమారుగా 730 హాస్పిటల్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలపై స్పందించి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ, టీడీపీ తమ పార్టీలలో చేర్చుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చారని, అప్పుడు ప్రశ్నించిన వారు ఇప్పుడు తమ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం బాల రాజేశ్వరరావు గారిని వేదికపై ఆశీర్వాదంగా కోరుతున్నాం. స్టేట్ డాక్యుమెంటేషన్ అనేక కార్మిక సంఘాల్లో నాయకులుగా ఉండి వారి సేవలు అందుతున్నాం. ఈరోజు వారు ఆధ్వర్యంలో అనేక మంది ప్రముఖులు పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. వారు అనేక సంవత్సరాలుగా జీవీఎంసీలో వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా మన యొక్క ముఖ్య అతిథి సోము వీర్రాజు గారిని కోరుతున్నాం. భారత్ మాతాకి గారు వాదులందరూ కూడా ఎలక కన్నాల్లో ఉన్నారు. ఇప్పుడు కలువుల్లోకి వెళ్ళిపోయారు. వారు నోరు విప్పలేరు. మొన్ననే యుద్ధం చేయొద్దని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చెప్పారు. యుద్ధం చేయకండి, తీవ్రవాదులను ఏదన్నా చేయండి అనేది. అలాంటి డైలాగులతో కాలక్షేపం చేస్తున్నారు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఆయన మీ అందరికి కూడా తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ఈ కుహనా లౌకికవాదుల మూలంగా దేశానికి చాలా నష్టం. దేశం అభివృద్ధి చెందకుండా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఎవరైతే కుహనా లౌకికవాదులు ఉన్నారో వాళ్ళందరూ భారతీయులు కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కపట వాదులు వారందరూ కూడా సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని దెబ్బకొట్టాలి, భారతదేశ అభివృద్ధిని నీరుగార్చాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా దెబ్బ తగిలేటువంటి రోజులు త్వరలో రాబోతున్నాయి. సార్, ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎక్కడైనా స్వస్థ పలుకుతారనుకుంటారా? మతపరమైన ఓటుపరమైన రాజకీయాలు జరుగుతున్నాయి కదా, ఈవేళ జరుగుతున్నది భారతదేశంలో. ఎవరైతే పెహల్గాంలో నీ మతాన్ని అడిగి చంపిన తర్వాత కూడా, నువ్వు నీ మతాన్ని అడిగి చంపినప్పుడు కూడా, నీ బొట్టు తుడిచి చంపినప్పుడు కూడా ఇంకా కుహనా లౌకికవాదులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ మతి చెల్లించుంటున్నారు. అద్దెమైకులు తప్ప భారతీయులు కాదని నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళ మాటలు ఇంకా కొనసాగవు.
సార్ 1971 యుద్ధంలోనే అప్పుడు ఐరన్ లేడీ ఇందిరాగాంధీ మాట మనం వినలేదు. అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీ, వాళ్ళ మాటలు మనం వినవలసిన అవసరం లేదు. యుద్ధం విరమించామని చెప్పలేదు. యుద్ధాన్ని వద్దని చెప్పిన సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని వ్యవహారాలు సాగుతాయి. ఇదంతా వారం రోజులు. ఇది చిన్న సినిమా, చాలా పెద్ద సినిమా ఉంటుంది. అది అర్థమయ్యేటట్లుగా చెప్పాము. ఆ దృష్ట్యా యుద్ధానికి వెనకంజి వేసే ప్రసక్తి లేదు. ఈవేళ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉన్న సందర్భంలో మనం యుద్ధానికి వెనకంజి వేసేటువంటి పరిస్థితి లేదు. యుద్ధం ఆపలేదు కూడా. ఆక్రమించుకుంటామా? పిఓకే వచ్చే అవకాశం ఉంది. ఈ టైంలో మనం పిఓకే తెచ్చుకుంటామా? అవుతుందంటారా? అన్ని విషయాలు మోడీ గారి మధ్యలో ఉన్నాయి. సమయం సందర్భంలో ఏది జరగాలో అది జరుగుతుంది. దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏది చెయ్యాలి అనేది స్పష్టమైనటువంటి ఆలోచన ఈవేళ మోడీ ప్రభుత్వానికి ఉంది. సార్ ఇంత జరిగిన తర్వాత కూడా ట్రంప్ గారు అటు భారతదేశము ఇటు పాకిస్తాన్ ఇద్దరు మాకు వ్యాపార మిత్రులైన ఇటీవల అక్క చెల్లెమ్మలై పాలనలో నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని కోరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే నామినేటెడ్ పోస్టుల్లో వారికి 50% రిజర్వేషన్స్ కల్పించారు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసింది. అవన్నీ మరోసారి ప్రజల ముందుకు తీసుకురావాలి. పార్టీని బలోపేతం చేసేలా మహిళలు క్రియాశీలకంగా వ్యవహరించి ముందుకు సాగాలి. ప్రతి కార్యకర్తకు, ప్రతి మహిళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని తెలియజేశారు. ఒక మహిళే కుటుంబానికైనా కేంద్ర బిందువుగా ఉండాలని, మహిళ అక్క చెల్లెమ్మలే పాలనలో కూడా తనతో పాటు అడుగులు వేయాలని, ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని, ఉండగలరని, వాళ్ళే ఉంటారని మా అందరికంటే కూడా ఎక్కువ నమ్మిన వ్యక్తి ఆయన. పార్టీలకు, రాజకీయ పార్టీలకు మహిళా నాయకులు, మహిళలు నాయకులుగా నాట్ నామినేటెడ్ పెట్టడం కాదు, వాళ్ళు అన్ని వర్గాలకు యాక్సెప్టబిలిటీ తెచ్చుకొని సొంతంగా పార్టీలను నడపగలిగి ప్రజల్లో బలమైన దీన్ని తెచ్చుకోగలగడానికి కావాల్సిన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అక్కడ ఉండింటే ఇప్పుడు బుల్డోజ్ చేసేవాడు ఆయన. ఎందుకంటే 50% వద్దన్నా 50% చేసి మిమ్మల్ని అందరినీ నామినేటెడ్ పోస్టులో 50% ఖచ్చితంగా ఇవ్వాలి. మనకు ఎక్కడ అవకాశం ఉంటే వాటన్నిటిలో కూడా పెట్టాలి. ఈవెన్ ఎలక్టెడ్ వాటిలో కూడా, స్థానిక సంస్థల్లో చూసినది. సో ఆయన రాజ్యాంగాన్ని ఇది చేయగలిగిన దీంట్లో పార్లమెంట్లో ఉంటే బహుశా అక్కడ కూడా ఇది ఎప్పుడో చేసి ఉండేవాడు. కానీ దశాబ్దాలుగా ఆగి ఈ మధ్య అదయింది. ఒక స్టార్ట్ కావాలి. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరిమణులు హైదరాబాద్లోని పాత బస్తీలో సందడి చేశారు. హెరిటేజ్ వాక్లో భాగంగా మంగళవారం చార్మినార్కు చేరుకున్నారు. వారికి సాంప్రదాయ అరబ్బీ, మర్ఫా సంగీతంలో స్వాగతం పలికారు. వారంతా చార్మినార్ అందాలు, చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించారు. పాత బస్తీలోని చారిత్రక లాడ్ బజార్లో ఎంపిక చేసిన పలు దుకాణాల్లో సుందరిమణులు గాజులు కొనుగోలు చేశారు.
పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి చెందిన ఘటనపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నొప్పులు రావడంతో గర్భిణి శిరీష గత రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన డాక్టర్లు ఉదయం అక్కడకు చేరుకొని తాము ఏమీ చేయలేమని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ సలహా ఇచ్చారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో మృతి చెందింది. దీంతో అటకెక్కిన సర్కారు వైద్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా చంద్రబాబు అంటూ వైసీపీ మండిపడుతోంది. చీరాలలో మున్సిపల్ కార్యాలయంలో జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం ముగిశాక పలువురు టీడీపీ కౌన్సిలర్లు విమర్శలకు దిగారు. అవిశ్వాసంలో తామంతా విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. అవిశ్వాసం నోటీసులు ఇచ్చాక జంజనం శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లి కాళ్ళు పట్టుకొని టీడీపీలోకి చేరాడని అన్నారు. 100 కోట్ల అభివృద్ధి పట్టణంలో ఎక్కడా జరగలేదని తెలిపారు. ఆయనను టీడీపీలోకి రానివ్వమంటూ అన్నారు. అవిశ్వాసం పెట్టిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పనని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మరి పాదాలు పట్టుకోనో మరి ఎట్లా చేసుకోనో ఎవరి పాదాలు పట్టుకోనో మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాడు. మరి ఈ విధంగా మాట్లాడిన మన చైర్మన్ గారు కవల వేసుకోకముందు నా మీద అవినీతి ఆరోపణలు ఏమన్నా ఉంటే నిరూపణ చేయండి అని చెప్పని మాట్లాడాలి కదా. మరి కవల వేసుకున్న తర్వాత 100 కోట్ల అభివృద్ధి చేశాను, 100 కోట్లు ఎక్కడ చేశాడో చీరాల్లో చూపించాలండి. చీరాల్లో మరి అవన్నీ కూడా మాకు రాసి మాకు సబ్మిట్ చేయమని చెప్పండి. 100 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రెస్ వాళ్ళకి మీకు అందరికీ తెలుసు. మరి చీరాల నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి అంటే మరి 175 నియోజకవర్గాల మొత్తంలో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి చీరాల అనేది. మరి ఎందుకు లేదు? అట్టడుగుగా ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం చీరాల్లో? నేను అభివృద్ధి చేశాను 100 కోట్ల అభివృద్ధి అని మాట్లాడే మనిషి టవల వేసుకోకముందు చేస్తే అది ఎట్లా జరిగింది ఏంటి ఏ అవినీతి చేశాడని చెప్పి మేము నిరూపించేవాళ్ళం. మరి ఈ రోజున వచ్చి తెలుగుదేశం పార్టీలో మేమందరం జాయిన్ అయిన తర్వాత వచ్చి తెలుగుదేశం టవల వేసుకొని ఈ రోజున అవినీతి నిరూపించమంటే అంటే మాలో మేమే తన్నుకోమనా లేకపోతే ఏంటి? నిన్న కూడా మాకు జరుగుతున్నటువంటి అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న వాళ్ళని మరి తను ఏ విధంగా ప్రలోభ పెట్టడానికి చూశాడో మరి మాకందరికి అర్థం కావట్లేదు. అది నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో వాళ్ళని సహకరించమని కోరావు? నువ్వు చేస్తున్నదేంటి? ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి పార్టీ సభ్యత్వం కానీ తెలుగుదేశం పార్టీలకు వచ్చిన అతన్ని అసలు డిస్మిస్ చేయాలండి. మేమందరం కోరుకునేది, మా కోరిక కూడా అదే, తెలుగుదేశం పార్టీలోకి రానివ్వకూడదు అతన్ని. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక మాజీ ఎంపీ భరత్రామ్ కృషి అని వైసీపీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అప్పారావు అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చుట్టూ తిరిగే భజనా పరులు మార్గాని భరత్రామ్ రాజమండ్రి అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారని అన్నారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్రామ్ శంకుస్థాపనలు చేసిన పనులకే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తిరిగి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అన్నారు. 70 కోట్లతో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి మాజీ ఎంపీ భరత్రామ్ ప్రణాళిక సిద్ధం చేసి 22 కోట్లతో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 10వ వార్డులో బీసీ నాయకుల విగ్రహాల ఏర్పాటుపై రాజకీయం చేయటం తగదని పేర్కొన్నారు. కులాలు కేటాయించారు, మైనార్టీ సోదరులు కేటాయించారు. ఆ స్థలాల్లో మీరు భవనాలు నిర్మించి దాని ముందున బీసీ నాయకుల విగ్రహాలకు పెట్టండి. అది మేము అందరూ సంతోషిస్తాం, మేము అందరూ సహకరిస్తాం. అంతే తప్ప మీకు ఎక్కడో స్వలాభం కోసం మీ స్వార్థం కోసం కొంతమంది నాయకుల విగ్రహాలు పెట్టి అది కూడా నడి రోడ్డు మీద పెట్టడం అనేది ఎట్టుపరి సమంజసం కాదు. మీరు చేసిన ఆరోపణలు మరొకసారి తిప్పికొడుతున్నాం. మీ స్థలం ఉంటే దాన్ని బౌండరీ వేయండి. మా స్థలం ఎక్కడ దాకా ఉంది, దీని లోపల మేము నిర్మిస్తున్నాం, మీకు ఆర్డర్ ఉంటే చూపించండి. నాయకుల విగ్రహాలు వ్యతిరేకం కాదు, బీసీ నాయకులు అంటే మా అందరికీ అభిమానమే. అలాగే మా భర్త గారు కూడా ఈవేళ బీసీ నాయకుడు అంటే ఆయన రాష్ట్రంలో బీసీ నాయకుడికి పేరు పొందాడు. రాజకీయ కుటుంబం, బీసీ నాయకుడు కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం. ఒక పూలే అంబేద్కర్ భావజాలం నుంచి కుటుంబం ఉందంటే అది మార్గాని కుటుంబం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. రాజకీయం చేయొద్దని చెప్పి మరోసారి విన్నవించుకుంటున్నాం. భర్త గారి యొక్క ఆదరణ చూసి మీకు రోజు రోజుకి మీ మతి చెల్లించి మాట్లాడొద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రాజమండ్రి పట్టణంలో కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజమండ్రి భరత్రామ్ గారిని టార్గెట్ చేస్తూ ప్రతి విషయాన్ని భూతత్వంలో చూపిస్తూ కొత్త వాళ్ళందరూ కూడా ఎప్పుడు పార్టీలో పరిచయం లేని వ్యక్తులు కూడా వచ్చి కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ లేనిపోని విమర్శలు చేయడమే ఒక ప్రధానంగా పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు.
గత 70 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన కానీ చూసుకుంటే అనేక మంది నాయకులు ఈ రాజమండ్రి పట్టణాన్ని పరిపాలించారు. ఆ పరిపాలించిన నాయకుల్లో మచ్చుకుతోనకగా మనకి బీసీకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు ఎంపీగా భరతరామ్ గారు నెగ్గితే ఆయన అభివృద్ధి ఏంటనేది చూసి మనం మాట్లాడాలి. ఈ రోజున ఉదాహరణకి నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్గా పనిచేసి ఉన్నాను మాజీ. ఆ భర్త గారు అయ్యాంలో ట్రేడ్ యూనియన్కి 1000 గజాలు సుమారు పైన ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు ఆల్రెడీ కోరి మార్కెట్ దగ్గర. అలాగే పూలే అంబేద్కర్ SC/BC హాలు అక్కడ ఆల్రెడీ తయారైపోయింది మ్యాక్సిమం. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాను అడ్డుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమాలో పాటలను చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనివాస గోవింద పాటను ప్యారడీ చేశారని ఫైర్ అయ్యారు. ఈ సినిమాకు అనుమతి ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.